జెడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ము టీడీపీకి లేదని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి రాకుండా కుట్ర చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని తప్ప నేను రెండో మాటే మాట్లాడడంలా. ఒక్కసారి కూడా వాళ్ళు మా ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతుంది అని చెప్పి మా పోలీసు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతారనే మాటే వాళ్ళ నోట్ల నుంచి రాదు. వాళ్ళు ఎంతసేపు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాలనే కోణంలోనే ఉన్నారు. ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినారు, ఎంతమంది మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినారు. ఇప్పటికే మీరు గడిచిన 4-5 రోజులుగా ఏమేమి జరుగుతూ ఉన్నాయో పులివెందుల్లో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ ఓటర్లను వాళ్ళ పోలింగ్ బూత్సే మార్చేయడం అంటూ ఇదొక ఘనకార్యం తీసుకొచ్చారు. ఆ 650 మంది స్వేచ్ఛగా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఓటర్లను ఈ గ్రామం నుంచి అదే గ్రామంలోనే ఉన్నారు. ఈ బూత్ నుంచి పక్క బూత్ అంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బూతులు షిఫ్ట్ చేసినంత మాత్రాన ఓటర్లేం గల్లంతు కాలే కదా. మరి దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉంటారు వీళ్ళు? జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. పక్క గ్రామానికి పోయినంత మాత్రం 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నంత మాత్రం ఓటర్లు రాలేరా? ఆనందంగా వస్తారు. వీళ్ళు కేవలం ఓడిపోతామనే భయముతో ఆరోపణలు చేసి బాయ్కాట్ చేయాలనే ఆలోచనలో ఉండారు. ఈరోజు సాయంత్రానికో రేపటికో ఎన్నికలు బాయ్కాట్ చేసినా వాళ్ళ ఆశ్చర్యం లేదు.